రైతన్నలే దేశానికి పట్టెడన్నం పెట్టేవారని, అలాంటి రైతులకు అండగా నిలబడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ DRDA టీసెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా అధికారులతో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లను మహిళా మనులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా DRDA ప్రాజెక్టు డైరెక్టర్ శేషాద్రి రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, DSO చంద్రశేఖర్, కోనరావుపేట తహసీల్దార్ వరలక్ష్మి, కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, AMC చైర్మన్ కచ్చకాల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు ఎల్ఆర్టీ న్యూస్, CEO లక్కం రమేష్ తేజ, దిశ పత్రిక రిపోర్టర్ గండే నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు చెప్పాల రాజు, సీనియర్ నాయకులు దాదే సత్యయ్య, లక్కం రమేష్, కర్రే శంకర్, దీటి దేవయ్య, వడ్డేపల్లి మధు, నల్ల మధు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. వరిధాన్య సేకరణ సెంటర్ ప్రారంభించుకునే సందర్భంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, PSCS అధ్యక్షులు, అదేవిధంగా DCO గారు, ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అందరికి రైతులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దాదాపు 20,000 కోట్లతోని జరిగే ప్రభుత్వ కార్యక్రమం ఏది కూడా లేదు. ఒకేసారి ఒకే సీజన్లో 20,000 కోట్ల దాకా ప్రభుత్వం వెచ్చించి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దేశంలోనే అత్యధిక వరి పండే రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు గత 3 సంవత్సరాలు ఏ విధమైన ఇబ్బంది, కష్టం, నష్టం జరగకూడదని అన్ని ఉన్న ఆర్థిక సమస్యలన్నా కూడా ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఇంత కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించి క్రమశిక్షణతోటి మన AEO దగ్గర, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ దగ్గర టోకెన్ తీసుకొని ఆ క్రమ సంఖ్యలో మనము ధాన్యాన్ని తూకం వేయించినట్టయితే అది మిల్లకి సజావుగా చేరి మనకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా ఈ టార్పాలిన్లు ఇవన్నీ ఉపయోగించుకొని ఈ వర్షం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ధాన్యాన్ని సంరక్షించుకొని జాగ్రత్తగా త్వరగా కొనుగోలు పూర్తి చేస్తే మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ప్రభుత్వానికి మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులందరూ కూడా క్రమశిక్షణతో FAQ ఉండేట్టుగా తూకం వేయించి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ విప్ గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రముఖ గౌరవ మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య గారు, అదేవిధంగా మా ఫ్యాక్స్ చైర్మన్ గారు, JC గారు, అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి నాగేష్ గారు, మన DRDAకు ఈ మహిళా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి శేషాద్రి గారు, ఇటువంటి DSCలో బాధ్యతలు స్వీకరించిన చంద్రప్రకాష్ గారు, MRO గారు, అదేవిధంగా ఈ APM నూతనంగా వచ్చినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు CA గారు, మహిళా సంఘాల సభ్యులు, పాత్రికేయ మిత్రులు, ఇతర అధికారులు అందరికీ పేరు పేరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, కోమరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది. ఇటీవల మీరు చూసి 10 రోజుల క్రితం జీవో కూడా వచ్చింది ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం. 16వ తేదీన క్యాబినెట్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 360 ఉంటే దాన్ని ఇంకో 40 పెంచుకుని 400 పైన ఉన్న వర్క్స్ క్యాబినెట్ కూడా ఆమోదం పొందిండ్రు. అందులో ఈ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. ఈ 2-3 రోజులకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ రాగానే వీలైనంత తొందరలో కూడా ఒకవేళ ఎలక్షన్ కూడా రాకపోతే టెండర్లు కూడా పిలువబడితే పనులు కూడా ప్రారంభం కాబోతే అని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు చెప్తూ తాత్కాలికంగా కూడా మొరం పోసారు మన వాళ్ళు. పోయిన సర్వేషన్ మొరం డబ్బుల గురించి రానట్టు ఈసారి పోయండి చెప్పిన ఆర్ఎండ్ అధికారులకు. ఈ 3 ప్రాంతాల్లో కూడా మామిడిపల్లి దగ్గర అంచెలు వద్దామనుకుంటే అక్కడ నీరు ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఆపులో ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కూడా తాత్కాలికంగా మరమ్మతులు అందులో వచ్చినట్టు పోలీసులు పోసిన మిత్రులు అక్కడ కూడా పోసుకొని భవిష్యత్తుకు సంబంధించి కూడా
మరి తాత్కాలిక మరమ్మతులు కూడా చేసుకున్నాం. ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇంక ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఏ కార్యక్రమం అయినా మనం అమలు చేసుకుని ముందుకు పోవడం కోసం నేను నా వంతు సహకారాన్ని మీ అందరికీ అందజేస్తానని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈరోజు ఇంకా మళ్ళీ సమీలో ఉంది, ఆ తర్వాత అనుపురం, ఈ విధంగా 4-5 ప్రాంతాలు పెట్టుకున్నాం కాబట్టి మరి నాకు మళ్ళీ ఇంకో గ్రామం పోవడానికి మీరు అనుమతి ఇవ్వాల్సింది కోరుతూ